హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడీస్ హంట్. ఈరోజు అయితే మనము చాలా టేస్టీగా కరివేపాకు రైస్ నా స్టైల్లో చేసుకోబోతున్నామండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే తీసుకోవాలి. అందులోకి పల్లీలు, ఒక గుప్పెడు జీడిపప్పు అయితే వేసేసుకొని దీన్ని దోరగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో గుప్పెడు శనగపప్పు, గుప్పెడు మినప్పప్పు వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు యాడ్ చేసేసుకొని దీన్ని చిన్న మంట మీద అయితే వేసేసుకోవాలండి. ఇందులోకే మనము కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాము. అలాగే పైన ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇందులోకి కడిగి నీడలో ఆరబెట్టుకున్న కరివేపాకు అయితే వేసేసుకోవాలండి. ఇది బాగా చిన్న మంట మీద మనము తడంతా ఆరిపోయేదాకా కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. దీన్ని కలుపుతూ ఈ విధంగా అయితే చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనము దీన్ని మొత్తం పక్కకు తీసేసుకొని ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం ఇంగువ యాడ్ చేసేసాను. ఈ ఇంగువ మీకు ఫ్లేవర్ ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయచ్చండి. ఎక్స్ట్రా టేస్ట్ అనేది పెరగాలి అంటే ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. దీన్ని అయితే చల్లారి మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా, ఇది మనకి పౌడర్ కన్సిస్టెన్సీలో రాదు, కొంచెం పేస్ట్ టైప్లో వస్తుందన్నమాట. దీన్ని అయితే మిక్సీ చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది మిక్సీ పట్టించుకోవడమే. దీన్ని ఒక వారం రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. మిక్సీ చేసుకున్న పౌడర్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఇదే ప్యాన్లో మనము ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు అవి వేసుకుంటాం కదా, పోపు దినుసులు, కొంచెం వేరుశనగ పప్పు, కొద్దిగా పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. మీకు ఈ ఫ్లేవర్ ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేదంటే వదిలేసేసేయండి. అలాగే పైన మనకి కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇది పోపు రెడీ అవ్వగానే మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అనేది ఉంది కదా, దాన్ని అయితే వేసేసుకొని చిన్న మంట మీద కలుపుతూ సాల్ట్ అయితే మీరు రుచికి సరిపడినంత వేసేసుకోండి. నేనైతే ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వేసాను కదా, రైస్లో చూసి మళ్ళీ తర్వాత ఫైనల్గా కలుపుకున్నాను అనమాట. మనం ఇప్పుడు రైస్ వేసేసుకొని దీన్ని స్పూన్తో ఈవెన్గా కలుపుకుంటే రెడీ అయిపోతుందండి. ఇక్కడ ఇంకొకటి, మనకు టేస్ట్ ఇంకా కొంచెం మంచిగా రావాలి, కరివేపాకు ఫ్లేవర్ లేకుండా మంచి టేస్ట్ అనేది రావాలి అంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయనైతే పిండుకొని రసం వేసేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. ఆ నిమ్మకాయ రసం కూడా వేసేసుకొని మీరైతే ఫైనల్గా దీన్నైతే చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. మనం దీన్ని స్టోర్ చేసేసుకొని కూడా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. లంచ్ బాక్సెస్కైనా, పిల్లలు కరివేపాకు అంటే చాలా ఇష్టం లేకుండా తింటారు కదా, సో అలాంటప్పుడు మనం ఈ విధంగా రైస్ చేసి అన్ని రకాల బెనిఫిట్స్ మనము పొందవచ్చు అనమాట. ఇది కంటి చూపుకి మరియు జుట్టు రాలిపోకుండా ఉండడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. వారంలో 2 సార్లు ఈ విధంగా చేసుకొని తిన్నారంటే మీ హెయిర్ గ్రోత్ అనేది మీరే చూస్తారనమాట. ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న గార్లిక్తోనైతే మనము గార్లిక్ చేసేసుకోవాలి. నేను పైన కొంచెం కొత్తిమీరతో గార్లిక్ చేసుకున్నాను. సో ఫైనల్గా మనకైతే రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకొని వేడివేడిగా తినేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనకి ఎలాంటి పొడులు కానీ, కారం కానీ ఏమీ అవసరం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.